రే ఆ అమ్మాయి నాకు సైట్ కొడుతుందట్రా. ఆ అమ్మాయికి ఐసైట్ ఏమో. హాయ్. అయ్యి బాబోయ్, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం రా. అసలు నాలో ఏముందో నాకే అర్థం కావట్లేదు. ఏమన్నా ఉంటే అర్థం కావటానికి. చూడు 10 నిమిషాలు దాన్ని సెట్ చేస్తాను. హలో. హాయ్ రాధా, నేను మేఘనాని మాట్లాడుతున్నాను. హాయ్ మేఘనా, ఏంటి విశేషాలు? నీ హస్బెండ్ మా ఆఫీస్కి వచ్చాడే. ఆయనకు అక్కడేం పని? ఏమో నాకేం తెలిసే. మాట్లాడతావా? ఫోన్ ఒకసారి ఆయనకివ్వు. సరే. నువ్వు చెప్పింది కరెక్టేరమ్మా. ఫేస్ వాల్యూ. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. హాయ్. హాయ్. మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలంటోంది. డైరెక్ట్ గా మీకు చెప్పడానికి సిగ్గేసి మీ ఫ్రెండ్ ద్వారా చెప్పిస్తున్నారా? తనే మీతో మాట్లాడాలంటోంది. నేను తనకు తెలుసా? మీరు గొంతు వింటే వెంటనే గుర్తుపడతారు. అలాగా? అయితే ఇవ్వండి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ అన్నందుకే ఫైనా? ఫైన్ కాదు, బాగున్నాను అని. అచ్చా, మిమ్మల్ని ఎప్పుడు పికప్ చేసుకోమంటారు? వర్కింగ్ డేస్ లోనా, హాలిడేస్ లోనా? ఎనీ టైం. అంటే ఎవరెడీ బ్యాటరీలా ఉంటారు అనమాట. అన్నట్టు మీరు ఎలా ఉంటారు? త్రిషానా, జెలిలియానా, సోనాలి బింద్రేనా? ఆ ముగ్గురు కలిసినట్టుంటానులే. అంటే నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్ లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటేనా? మీ పేరు? రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే. సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ ఫ్లాంతర్ ఫగిడి, మతాబులా ఎలుగుతున్న మా సంసారంలో చుచ్చుపుట్లాగా వచ్చి చిచ్చు పెడతావా? నీకు ఇదే శాపం. మీ ఆయన కూడా నిన్ను అనుమానించి వదిలేస్తాడు. ఏంటి వదిలేసేది? ఆల్రెడీ అనుమానించి ఎప్పుడో వదిలేశాడు. అమ్మో, నువ్వు మామూలు ఖర్చు కాదు. మా తాత సార్, ఆ గాంధీ తాత గారు గొప్పవాడు సార్. ఆ తాత దేశం కోసం సర్వీస్ చేస్తే మా తాత మా కుటుంబం కోసం సేవ చేశాడు సార్. కానీ అసలు ఏంటయ్యా మీ తాత ప్రాబ్లము? మీరే చూడండి సార్. గురక కాదు సార్, గురకేమియా. అవును సార్, ఇది గుండెపోటు కంటే డేంజరస్ చెప్పు సార్. హాస్పిటల్లో చూపించలేకపోయా? ఎలా చూపించబడ్డారు సార్? మంచంలో పడ్డ అమ్మ, హాస్పిటల్లో పడ్డ నాన్న, బాలాడుతూ ప్రేమలో పడ్డ చెల్లి, ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్ లో పడ్డ అన్న, వీళ్ళందరి బాధలు తీర్చేసరికి రోజుకో కిలో తగ్గిపోతున్నాను సార్. అటక మీద కత్తులు క్లీన్ చేయమంటే గుడ్డతో క్లీన్ చేయొచ్చు, కానీ హార్ట్ కింద ఉన్న ఊపిరితిత్తు క్లీన్ చేయడం అంటే మామూలు విషయమా సార్? లక్షలు అవుతాయి. మీలాంటి గొప్ప వాళ్ళు దానం చేస్తే సాయంకాలానికి మా తాత ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు, ఇది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. తాత నమస్కారం సార్. 500. అమ్మో, గురక పెరిగిపోయింది. అయిపోతుందేమో సార్. ఇప్పుడు ఎలాగా బాబు? లేపుదామా? లేపితే టోటల్ బాడీ లేపాల్సి వస్తుంది సార్. ఎలాగయ్యా? గురక కంట్రోల్ అవ్వాలంటే గోళీ చూడ పట్టమన్నా డాక్టర్. సార్ మీరు కొంచెం విసురుతుంటారా? వెళ్ళి గోళీ చూడ పట్టుకొస్తాను. వస్తాను సార్, అదే తీసుకొస్తాను సార్. చాలా ప్రభువులు. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదే? ఆయన లేపుదామా? లేపితే ఏదో ప్రమాదం అని చెప్పాడు కదండి. లేపకపోతే నాకు ఆఫీస్ లో ఇంకా ప్రమాదం. అయితే లేపుదాం. తాత, ఓ తాత, ఎవర్రా బంగారం నిద్రపాడు చేసిందే? పాడు చేసావా? మరి మీ మనవాడు ఏదో మీకు గుర్కేమి అన్నాడు. నాకు మనవాడేంటయా? నేను స్టిల్ బ్రహ్మచారి అయితే వాజ్పేయిలాగా కొండలా కంగారు పడకు, దగ్గరే, తర్వాత బస్కి వెళ్ళు. కానీ డోంట్ షౌట్. ఆ బ్యాగ్ లో డైరీ తీ. నా బండి ఎవరో గుద్దేసింది. అయ్యో, ఈ బస్సు ఎవడరా? నో హెల్ప్, గో. నీ దారి నువ్వు వెళ్ళు. నేనింత ఎమోషనల్ గా చెప్తుంటా, ఇంకా అలా చూస్తావి. వెళ్ళు. నో, నా దగ్గర కత్తి ఉంది. ఇట్ విల్ కిల్ యూ. ఏ పవర్ఫుల్ నైఫ్, నో డౌట్. ముందుకేసే వైట్ వన్స్ ఫర్ యూ. ప్లీజ్ గో. ఐ యామ్ ఏ డేంజరస్ మ్యాన్. గో. ఇది కత్తి? yes, నో డౌట్. వీపుకోకుండా చెప్తాను. మరి ఇదేంటి?
ఇది టుమ్రి.